ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక నూతన ఉదయాన ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్నే మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? లేవగానే మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా దేవుని వాక్కు శక్తి కలిగింది. ఆ మాట ఏ మార్గము లేని నీ జీవితంలో మార్గం చూపిస్తుంది. చీకటిలో నడుచున్న మీ జీవితంలో ముయ్యబడిన ప్రతి మార్గమును కూడా తెరుస్తుంది. ఇంత శక్తి కలిగిన మాటను దేవుడు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆ వాగ్దానాన్ని పట్టుకోండి. నా జ్ఞానం చేత, నా శక్తి చేత, నా తెలివి చేత నేను ఈ మాటలు పలకడం లేదు. ఇవి దేవుని మాటలు. ప్రతిరోజు ఆయన నాకు అనుగ్రహించిన మాటను మీద పంచుకుంటూ ఉండగా దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా నమ్మండి, గట్టిగా పట్టుకోండి, ప్రార్థనలో పోరాడండి. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవా, నమ్మదగినవాడా, నా జీవితంలో నెరవేర్చినందుకు వందనాలు తండ్రి, నా పరిస్థితిని మార్చినందుకు వందనాలయ్యా అని ప్రార్థించండి. మీ ప్రార్థన ద్వారా దేవుడు దిగివస్తాడు మీ కుటుంబాలనికి, మీ జీవితాల్లోనికి. అనేక అద్భుత కార్యాలు మీ కుటుంబంలో ఆయన జరిగిస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. మరి ముఖ్యంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అనేక మంది నాకు తెలియజేస్తున్నారు. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మన ఆత్మీయ కుటుంబం కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రార్థన చేయలేనిది ఏదీ లేదు. ప్రార్థన శక్తి ప్రతి శక్తిని కూడా ఓడిస్తుంది. కాబట్టి శక్తి కలిగిన దేవుని పాదాలు పట్టుకోండి, ప్రార్థించండి. శక్తి కలిగిన కార్యాలు పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావంలో దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అశాంతితో, అసమాధానంతో, చీకటి పరిస్థితులతో చీకటిలో నలిగిపోతున్న నీకు గొప్ప వెలుగు కలుగజేసి సమాధానమిస్తున్నానని వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో ఉన్న చీకటి ఎంత భయంకరమైనదైనా, భయంకరమైన పాపపు చీకటిలో నీవున్నా, నీ బిడ్డలున్నా, నీ భర్త ఉన్నా, లేక నీ భార్య ఉన్నా, వ్యసనాలనే చీకటిలో నీవున్నా, నీ భవిష్యత్ అంతా అంధకారంగా నీకు కనబడుతూ ఉన్నా, అనారోగ్యమైన చీకటి నేను వేధిస్తూ ఉన్నా, ఎవ్వరు లేరు నాకు, నేను ఒంటరిని, నేను చీకటిలో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, నా జీవితం ఏంటి అని చీకటిని అనుభవిస్తూ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో చీకటిని అనుభవిస్తూ ఉన్నా, గురి తెలియని జీవితాన్ని నువ్వు బ్రతుకుతూ ఉన్నా, నేను ఎటు వెళుతున్నానో కూడా నా మార్గం నాకు కనబడడం లేదు, చీకట్లోనే నడుస్తున్నాను, నా దినాలన్నీ చీకటితోనే గడిచిపోతున్నాయి, నా సంవత్సరాలన్నీ చీకటితోటే గడిచిపోతున్నాయి, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, నా యవ్వన దినాలన్నీ చీకటిలోనే గడిచిపోయాయి, నా ఆరోగ్యకరమైన దినములు, నేను ఆనందంగా ఉండవలసిన దినములన్నీ కూడా చీకటితోనే గడిచిపోయాయి, ఇక నాకు మిగిలింది ఏముందని ఈరోజు నీవు వేదనతో ఉన్నావేమో ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. గర్భఫలం లేదని చీకటితో నువ్వు ఉన్నావా? భయంకరమైన వేదనలో నువ్వు ఉన్నావా? వివాహం జరగలేదని వేదనతో చీకటిలో ఉన్నట్లుగా ఉన్నావా? నా ఫ్యూచర్ ఏంటి, నా బిడ్డల ఫ్యూచర్ ఏంటి అని ఏ వెలుగు లేనట్లుగా చీకటిలో మగ్గిపోతూ దుఃఖంతో కన్నీటితో నీవు ఉన్నావా? ఈరోజు నీకు ఒక గొప్ప శుభవార్త. నీ కొరకు ఒక గొప్ప రక్షకుడి లోకానికి వచ్చారు, నీ చీకటి నుండి నేను విడిపించడానికి. ఆయన నీ చీకటిని వెలుగుగా మార్చగల శక్తి కలిగిన వాడు. ఆయన నీ చీకటి దినాలను వెలుగుగా మార్చేస్తాడు. నీ చీకటి బ్రతుకును వెలుగుగా మార్చేస్తాడు. చీకటిలో నడుస్తున్న నీకు వెలుగునివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. అంటే వెలుగై ఉన్న ప్రభువే నీ జీవితాల్లో ప్రకాశించబోతున్నాడు, నీకు వెలుగునివ్వబోతున్నాడు. చీకటిలో ఉన్న నిన్ను చేపట్టుకొని తన వెలుగులో నడిపించబోతున్నాడు. ఏ డార్క్ సీజన్లో నీవున్నా, అంటే ఏ చీకటి కాలంలో నీవున్నా,
ఏ హోప్ లేకుండా నీవున్నా, ఇక అంత చీకటి మయముగానే అయిపోయినా కూడా యేసు ప్రభు నీ జీవితంలో ఉదయిస్తే సమస్తము కూడా నూతనంగా చేస్తాడైనా. నీ చీకటి బ్రతుకును వెలుగుగా మార్చివేస్తాడు. ఆయన ఉదయిస్తే నీ జీవితం మారిపోతుంది, నీ బిడ్డలు మారిపోతారు, నీ కుటుంబం మారిపోతుంది, నీ డార్క్ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఆయన ఇచ్చే వెలుగును ఎవరు కూడా అపహరించలేరు. నీ జీవితంలో నుండి ఎవ్వరు కూడా తీసివేయలేరు. ఏ అపవాది తీసివేయలేడు, ఏ శత్రువు తీసివేయలేడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ చీకటిలో ఉన్నా భయపడొద్దు. నీ చీకటి జీవితాన్నే కాదు, ఏ ఏ ప్లేసెస్లో అయితే నీ జీవితంలో చీకటి ఉందో, ఎక్కడ నీవు భయంకరమైన అసమాధానాన్ని కలిగి ఉన్నావో, ఎక్కడ సమాధానాన్ని కోల్పోయి ఉన్నావో, శాంతిని కోల్పోయి ఉన్నావో, ప్రతి ప్లేస్లో, ప్రతి పరిస్థితిలో, ప్రతి సిట్యువేషన్లో దేవుని సమాధానము నీకు కలగబోతుంది. ఆయన తన సమాధానం నీకు ఇస్తానని వాగ్దానం చేశారు. అది లోకం ఇచ్చేటువంటిది కాదు. ఆయన సమాధానానికి కర్త, సమాధానాన్ని పుట్టించేవాడు. కాబట్టి ఈరోజు నేను అన్నీ కలిగి ఉన్నాను, అన్నీ ఉన్నాయి కానీ నాకు శాంతి లేదు, సమృద్ధితో ఉన్నాను కానీ సమాధానం లేదని బాధపడుతున్నావా? సమాధానకర్తను ఆహ్వానించుకో. ఆయన జీవపు వెలుగు నీకు ఇస్తాడు. నీ కుటుంబాన్ని సమాధానంతో నింపుతాడు. ఒకవేళ నీవు ఈ చీకటి నన్ను విడిచిపెట్టదు, ఈ అంధకారంలోనే నేను మరణించాలేమో, ఈ పాపంలోనే మరణించాలేమో, ఈ వ్యసనాలతోటి నేను మరణించాలేమని అనుకుంటున్నారా? లేదు, చీకటిని వెలుగుగా చేసే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను ఎంతగా మారుస్తాడంటే జనులు నీ వెలుగునకు పరిగెత్తుకొని వచ్చేటంతగా నిన్ను వెలుగుగా మార్చబోతున్నాడు. పౌలని గొప్ప భక్తుని గురించి ఇప్పుడు మనం చదువుకుంటున్నాము. ఆయన ఎంతో గొప్పవాడు. దేవుని కొరకు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఆయన కొరకు జనులు పరిగెత్తుకుంటూ వచ్చారు. యేసు ప్రభువారి తర్వాత పౌలే అంతటి గొప్పవాడు అని అనేక చోట్ల చదువుకుంటూ ఉన్నాం. అయితే ఒకప్పుడు పౌలు భయంకరమైన చీకటిలో ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు యొక్క వెలుగును చూశాడో అంతవరకు అంధకారంలో చీకటిలో ఉన్న తన కళ్ళు తెరవబడ్డాయి, ఆత్మీయనేతలు తెరవబడ్డాయి. గొప్ప వెలుగు చూశాడు, ప్రభు వెలుగు. ఆ వెలుగులో తన పాపమంతా కనబడింది. అంతవరకు నేను చేస్తున్న పని కరెక్ట్, నేను సరైన మార్గంలోనే వెళ్తున్నాను అనుకుంటున్న పౌలు ప్రభు వెలుగు చూడగానే తన చీకటంతా తనకు తెలిసింది. అయ్యో, నేను చీకటిలో నడుస్తున్నానా అని వేదన పడ్డాడు, కన్నీరు కార్చాడు, ఒప్పుకున్నాడు. తన చీకటి జీవితాన్ని తొలగించాడు. ప్రభు గొప్ప వెలుగుతో నింపాడు. ప్రభువు నమ్ముకున్న వారినందరినీ చంపడానికి వచ్చిన సౌలు గొప్ప వెలుగును చూచిన తర్వాత ప్రభు కొరకు ప్రాణం అర్పించేవాడుగా మారిపోయాడు. నిజమే, ప్రభు యొక్క శక్తి అది. ప్రభు చీకటిలో ఉన్న జనులకు గొప్ప వెలుగునిస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు చీకటిలో ఉన్నావా? నీ భర్త చీకటిలో ఉన్నారా? నీ భార్య చీకటిలో ఉందా? నీ బిడ్డలోకి వెళ్ళి చీకటిలో ఉన్నారా? నీ పరిస్థితులు ఎంత చీకటిలో ఉన్నా, అంధకారంగా ఉన్నా భయపడొద్దు. వెలుగునిచ్చే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీకు గొప్ప వెలుగును అనుగ్రహిస్తానని. దేవుడిస్తున్న మాటను నమ్మండి, ఆయన వాగ్దానం విశ్వసించండి. గొప్ప వెలుగును ఆయన నీకు అనుగ్రహించబోతున్నారు. చీకటి లోయలో నేను పడి ఉండగా నీవే దిగి వచ్చి నన్ను కనుగొంటివి. మరణపు ఘడియలో నేను చేరి ఉండగా నీ రక్తమిచ్చి నన్ను బ్రతికించితివి. నీవే దేవా, నీవే 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 నా ప్రాణదాతవు నీవే ప్రభు. చేర్చు దేవా, చేర్చు నన్ను చేర్చు. ఎత్తైన కొండపైకి నన్ను చేర్చు ప్రభు. అరణ్యములలో నేను పయనించినను ఏ అపాయమునకిక భయపడను. నీవే నా మార్గమని నేను వెంబడించెదను. నా చేయి పట్టి నన్ను నడిపించుము. నీకే దేవా, నీకే 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 నా సమస్తము నీకే అర్పింతును.
చేర్చు, నన్ను చేర్చు, నా తండ్రి ఇంటికి నన్ను చేర్చు ప్రభు. చీకటి లోయలో నేను పడి ఉండగా నీవేదిగి వచ్చి నన్ను కనుగొంటివి. మరణపు గడియలో నేను చేరి ఉండగా నీ రక్తమిచ్చి నన్ను బ్రతికించితివి. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని ఇచ్చావు. ఎన్నిక లేని వారము, పనికిరాని వారము అయినప్పటికీ మా దినాలను పొడిగిస్తున్నావు, కృపను పొడిగిస్తున్నావు, ప్రేమను పొడిగిస్తున్నావు. ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నావు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నావు తండ్రి. నీ మాట మమ్మల్ని బ్రతికింపచేస్తుంది తండ్రి. మేము జీవించడానికి నీ మాటే ఆధారమయ్యా తండ్రి. ఈరోజు ఎంతమంది ఈ మాట నమ్మరో ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ వెలుగును ప్రకాశింపచేయండి. యేసు, మీరు ప్రతి జీవితంలో పుట్టండి నాయన. ప్రతి కుటుంబంలో జన్మించండి అయ్యా. నీ శక్తితో నింపండి ప్రతి ఒక్కరిని, నీ వెలుగుతో నింపండి ప్రతి ఒక్కరిని. ఎవరు చీకటిలో మగ్గిపోకూడదు తండ్రి. మరి పాపంలోనే మునిగిపోయి మగ్గిపోకూడదు తండ్రి. నేను ఇలాగే మరణించాలని అనుకోవాల్సిన అవసరం లేదు తండ్రి. ప్రతి ఒక్కరి పాపాన్ని నేను భరిస్తానని ఈ లోకానికి వచ్చారు. మా పాపం కొరకు మరణించారు నాయన. మా శాపాన్ని తీసుకున్నారు, మా రోగాన్ని తీసుకున్నారు, మా వ్యసనాలను మీరు భరించారు తండ్రి. ఎంతమంది అయితే వ్యసనాల్లో, పాపంలో, చీకటిలో ఉన్నారు, ఇప్పుడే ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎంతమంది వింటున్నారు వారందరికీ నీ వెలుగు కలుగును గాక. అయ్యా, నీవెవ్వరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్కరిని ఈరోజు ముట్టండి నాయనా. ప్రతి ఒక్కరిని నీ శక్తితో నింపండి, నీ వెలుగుతో నింపండి. వారి జీవితంలో ఉన్న చీకటి ఏదైనప్పటికీ తండ్రి, గొప్ప వెలుగుని ఈరోజే చూస్తున్నారని నమ్ముతున్నాను నాయన. మీరు కార్యం చేయగా త్రిప్పివేసి వారెవరూ లేరు తండ్రి. శక్తి కలిగిన నీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటూ ప్రతి జీవితంలో మీరు గొప్ప కార్యములు చేసినందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు సమస్యల్లో ఉండి వారి సమస్యలు తెలియజేస్తుండగా అందరినీ కూడా నీ చేతులు పెడుతున్నానయ్యా. ప్రతి జీవితంలో కూడా వెలుగు కలిగించండి, ప్రతి జీవితంలో నెమ్మది కలిగించండి, ప్రతి జీవితంలో సమాధానాన్ని అనుగ్రహించి నీ కొరకు సజీవ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ చీకటిని వెలుగుగా మార్చే ప్రభు నీ కొరకున్నారు. భయపడకో. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ఆయన నిన్ను అనేక మందికి వెలుగుగా మార్చివేయబోతున్నారు. వాగ్దానం నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానాన్ని లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.